నమస్తే అందరికీ. ఇక్కడ మా అత్త వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తుంది. ఆ లోపు నేను ఇక్కడ పన్నీర్ ఫ్రై చేశాను. అండ్ టమాటో ఆనియన్ కూడా ఫ్రై చేసి అది అయ్యేలోపు నేను కొంచెం బాక్స్లో నుంచి పన్నీర్ టేస్ట్ చేశాను. పర్లేదు, బాగుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ మా కోసం పూరి ప్రిపేర్ చేస్తుంది. మన కర్రీ ఎలాగో అయిపోవచ్చింది. ఇవాళ ఏకాదశి కాబట్టి మేము ఇవాళ గుడికి వెళ్తున్నాం, కృష్ణుని టెంపుల్కి. ఇక్కడ మా ఇంట్లో పిల్లలు కొందరు బైసికల్ వేసుకొని వచ్చినారు టెంపుల్కి. వాళ్ళని చూస్తూ మేము వెనకాల వెళ్ళినాం. ఈ టెంపుల్ మాకు ఇంటి నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది. చూడ్డానికి బాగుంది కదా, చెట్ల మధ్యలో టెంపుల్. అండ్ రాగానే మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు. రామ్, సీత అండ్ పక్కన బాబా. ఇక్కడ కొబ్బరికాయ ఎంత పగలగొట్టినా అసలు పగలలేదు, లాస్ట్కి వస్తే పగిలింది. ఇంకా గుడి నుంచి మెట్ల ద్వారా మనం పైకి వెళ్తే ఫస్ట్ ఏకాదశి కాబట్టి మనకి కొంచెం బాగా రష్గానే కనిపించింది. రాగానే ధ్వజస్తంభంని దర్శనం చేసుకొని దాని తర్వాత లెఫ్ట్లో శివుడు, ఆయన పక్కన కృష్ణుడు అండ్ నెక్స్ట్ లక్ష్మీదేవిని దర్శనం చేసుకొని ఇక్కడ మా పంతులు అర్చన చేస్తున్నాడు మా పేర్ల పైన. ఇక్కడ మా అత్త పిల్లలకి కొబ్బరి తీసిస్తుంది. గట్టిగా ఉన్నా సరే ట్రై చేసి తీసి ఇచ్చింది అక్కడికి. ఇక్కడ ఈ ముగ్గురు పిల్లలు ఎవరో తెలియదు కానీ కలిసి వచ్చారు, దర్శనం చేసుకున్నారు, కాసేపు కూర్చున్నారు, కొబ్బరి తిన్నారు, వెళ్ళారు. వాళ్ళని చూస్తూ మేము కాసేపు మాట్లాడుకున్నాం. అరే ఎంత బాగున్నారు, బాగానే వచ్చారు కదా ముగ్గురు అని. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసాక నేను చేసిన పన్నీర్ కర్రీ టేస్ట్ చేసిన. ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.